హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో డిఎస్సికి సంబంధించిన శుద్ధగతిక శాస్త్రం పార్ట్ 2 ర్యాపిడ్ రివిజన్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్మోస్ట్ మనం మ్యాక్సిమం టాపిక్స్ లాస్ట్ సెషన్లో కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. సో మిగిలిన కొన్ని టాపిక్స్లోకి ఎంటర్ అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి రేఖీయ ద్రవ్య వేగం. ఎస్, లీనియర్ మూమెంటం అని అంటున్నాం. మరి రేఖీయ ద్రవ్య వేగం అంటే ఏంటి? ఎస్, దీన్ని ఇక్కడ మనం యాజ్ యూజువల్గా పీ తోటి రిప్రజెంట్ చేస్తాం. పీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ వి. ఎమ్ ఇండికేట్స్ మాస్ అండి, వి ఇండికేట్స్ వెలాసిటీ. ఎస్, మాస్ అంటే ద్రవ్యరాశి, వెలాసిటీ అంటే వేగము. ద్రవ్యరాశి మరియు వేగంల లబ్ధాన్ని మనం ఏమంటున్నాం? ద్రవ్య వేగం అని అంటున్నాం. ఇక్కడ సింపుల్గా దీన్ని డివైడ్ చేసుకుని ద్రవ్యరాశి వేగము, ద్రవ్యరాశి మరియు వేగంల లబ్ధాన్ని మనం ఏమంటున్నాం? ద్రవ్య వేగం అని అంటున్నాం. ఎస్, ఇక్కడ ద్రవ్యరాశికి ప్రమాణాలు కిలోగ్రామ్స్, వేగానికి ప్రమాణాలు మనకు మీటర్ ఫర్ సెకండ్. ఎందుకు వేగానికి ప్రమాణాలు మీటర్ ఫర్ సెకండ్? మనకి ఇక్కడ వేగం అంటే ఏం చెప్పినా నేను లాస్ట్ క్లాస్లో? స్థానభ్రంశం బై కాలం అని చెప్పిన. ఇది స్థానభ్రంశాన్ని మనం యాజ్ యూజువల్గా మీటర్లలో రిప్రజెంట్ చేస్తాం, కాలాన్ని యాజ్ యూజువల్గా సెకండ్లలో రిప్రజెంట్ చేస్తాం. సో మొత్తం మీదుగా కిలోగ్రామ్ మీటర్ ఫర్ సెకండ్ అని ఇక్కడ చెప్తున్నాం. మరి ఇది వెక్టారా, స్కేలారా, అదిశ రాశ, సదిశ రాశి అంటే ఆటోమేటిక్ ఇక్కడ వేగం అనేది సదిశ రాశి అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ రేఖీయ ద్రవ్య వేగం కూడా మనకు సదిశ రాశిగా చెప్పడానికి ఆస్కారం అయితే ఉంది. మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ 9th క్లాస్ కాన్సెప్ట్లో 9th క్లాస్ దాంట్లో మనకు స్పెషల్గా ఈ రేఖీయ ద్రవ్య వేగానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అయితే ఉంది. దానికి సంబంధించిన దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 grams వెయిట్ ఉన్న ఒక బుల్లెట్ ఉందండి. 2 grams వెయిట్ ఉన్న బుల్లెట్ అనేది ఉంది. ఎస్, 2 grams వెయిట్ ఉన్న ఒక బుల్లెట్ అనేది ఉంది. ఎస్, ఈ బుల్లెట్ని నేనేం చేసానంటే ఇట్లా విసిరినప్పుడు ఇది మీ షోల్డర్లోకి వెళ్తుందా వెళ్ళదా? సార్ వెళ్ళదు సార్. ఓకే, ఇట్స్ ఫైన్, రైట్. అదే 2 grams బుల్లెట్ని నేను ఇప్పుడు గన్నులో పెట్టేసేసి గన్నులో పెట్టి ఇట్లా షూట్ చేసిన, అప్పుడు నీ షోల్డర్లోకి వెళ్తుందా వెళ్ళదా? ఎస్, 100% వెళ్తుంది సార్. సార్ అదే బుల్లెట్ని నేను చేతితో విసిరినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అదే బుల్లెట్ని గన్నులో పెట్టినప్పుడు షూట్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళింది? సార్ సింపుల్గా సార్ అక్కడ వేగం అనేది ఎక్కువగా ఉంది, ద్రవ్యరాశి అనేది కాన్స్టాంట్గా ఉంది, వేగం అనేది ఎక్కువగా ఉంది. కావున రేఖీయ ద్రవ్య వేగం యొక్క ప్రభావం అనేది మారిందా మారలేదా? మారింది. రేఖీయ ద్రవ్య వేగం యొక్క ప్రభావం మారడం వల్ల అది మన షోల్డర్లోకి చొచ్చుకొని వెళ్ళడం అనేది జరిగింది. ఇది ఒక కాన్సెప్ట్ అని. అంటే ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు వేగంలో మార్పు జరిగితే రేఖీయ ద్రవ్య వేగంలో కూడా మార్పు అనేది జరుగుతుంది. యాజ్ యూజువల్గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఒక వాల్ అనేది ఉందండి. ఇక్కడ ఒక వాల్ అనేది ఉంది. ఎస్, ఈ వాల్ని ఒక సైకిల్ మీద వచ్చేసేసి సైకిల్ యొక్క వేగం ఎంత ఉంది? 10 km/h వేగంతో సైకిల్ అనేది ఉందనుకుందాం. ఎస్, ఎంత ఉంది? 10 km/h వేగంతో వచ్చేసేసి ఈ సైకిల్ అనేది ఈ వాల్ని డ్యాష్ ఇచ్చేసింది. అప్పుడు ఆ వాల్ కూలిపోతుందా? కూలిపోతా? లేదు సార్, ముంగట టైర్ మొత్తం వంకర అయిపోతుంది సార్, వాల్ అనేది అసలుకి కూలదు. ఎస్, 10 km/hతో వెళ్ళినప్పుడు సేమ్ ఇదే వాల్ని ఒక పెద్ద లారీ వచ్చేసేసి గుద్దేసింది. లారీ యొక్క వేగం కూడా 10 km/h అనేది ఉంది. దాంట్లో చేంజ్ అనేది ఏమీ లేదండి. ఇక్కడ వేగం ఎంత ఉందో ఇక్కడ కూడా వేగం అంతే ఉందండి. 10 km/h 10 km/h అనేది ఉంది. సేమ్ ఇప్పుడు వాల్ నచ్చి గుద్దినప్పుడు వాల్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎందుకు బ్రేక్ అయింది సార్? ఇక్కడ వేగం అనేది కన్సిస్టెన్సీగా ఉంది, వేగంలో మార్పు అయితే ఏమీ లేదు. 10 km/h 10 km/h ఉంది. కానీ ఇక్కడ ఈ లారీ యొక్క ద్రవ్యరాశి వేరుగా ఉంటుంది, ఈ సైకిల్ యొక్క ద్రవ్యరాశి అనేది వేరుగా ఉంటుంది. అందువల్ల ఇది ఏమైపోయింది? దీన్ని డాష్ ఇవ్వడం అనేది ఇచ్చినప్పుడు గోడ కూలిపోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏం గుర్తుపెట్టుకుంటున్నాం మనం? వేగం సమానంగా ఉన్నప్పుడు, వేగం అనేది సమానంగా ఉన్నప్పుడు ద్రవ్యరాశిలో మార్పు జరిగిన రేఖీయ ద్రవ్య వేగంలో మార్పు అయితే ఉంటుంది. 2 కేసెస్ ఇక్కడ డిస్కస్ చేసినాం. ఎస్, పీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ వి. ఎమ్ ఇంటూ వి అన్నప్పుడు మాస్ కాన్స్టాంట్గా ఉన్నప్పుడు వెలాసిటీ మారిన రేఖీయ ద్రవ్య వేగం మారుతుంది. అట్లాగే మాస్ వెలాసిటీ కాన్స్టాంట్గా ఉండి మాస్ మారిన రేఖీయ ద్రవ్య వేగం అనేది మారుతుందండి. ఇది మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది రేఖీయ ద్రవ్య వేగానికి సంబంధించిన ఒక కాన్సెప్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి
ఇంపల్స్ ప్రచోదనం అంటున్నాం. ఏమంటున్నాం? ప్రచోదనం అంటున్నాం. ఇంపల్స్ ప్రచోదనం. 9th క్లాస్లో మనకు స్పెషల్గా టాపిక్ అయితే ఉందండి, ఇంపల్స్ ప్రచోదనం. ఏంటి ఇంపల్స్? ఇక్కడ అత్యధిక బలం అనేది అత్యల్ప కాలంలో పనిచేస్తే, అత్యధిక బలం అనేది అత్యల్ప కాలంలో పనిచేస్తే ఒక వస్తువు పైన, ఏమంటున్నా, ఒక వస్తువుపై అత్యధిక బలం అనేది అత్యల్ప కాలంలో పనిచేసేదని మనం ఏమంటున్నాం? ప్రచోదనం అంటున్నాం. ఎస్, దట్ ఈజ్ కాల్డ్ ఎఫ్ ఇంటూ డెల్టా టీ. ఏంటి? ఎఫ్ ఇంటూ డెల్టా టీ. ప్రచోదనం దట్ ఈజ్ ఈక్వల్డ్ ఎఫ్ ఇంటూ డెల్టా టీ. ఎఫ్ అంటే ఏంటి? బలం అండి. డెల్టా టీ అంటే ఏంటి? కాలంలో మార్పు. మరి ప్రమాణాలు ఏంటి? బలానికి ప్రమాణాలు న్యూటన్ అండి, న్యూటన్. కాలంలో సెకండ్ అండి. అదేవిధంగా డైన్ సెకండ్గా కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఎస్, డెఫినేషన్ ఏమంటున్నాం? ఒక వస్తువుపై అత్యధిక బలం అనేది అత్యల్ప కాలంలో పనిచేసింది, లేదా అత్యల్ప కాలంలో అత్యధిక బలం పనిచేయడాన్ని మనం ఏమంటున్నాం? ప్రచోదనం అంటున్నాం. సార్, దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి? మనం యాజ్ యూజువల్గా క్రికెట్ మ్యాచ్ చూస్తూనే ఉంటాం. ఎస్, క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు స్లిప్లో ఫీల్డింగ్ చేసే ఫీల్డర్స్ ఉంటారు. షాట్ని బ్యాట్మెన్ స్ట్రాంగ్గా కొట్టినప్పుడు క్యాచ్ పట్టేటప్పుడు ఏం చేస్తారంటే చేతిని కొంచెం వెనకకు లాగడం అనేది జరుగుతుంది. లేదా వికెట్ కీపర్ ఉన్నప్పుడు కూడా స్పిన్ బౌలింగ్ కానీ ఫాస్ట్ బౌలింగ్ కానీ వచ్చినప్పుడు క్యాచ్ కింద పడితే కొంచెం చేతిని వెనకకు చాచడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా వెనకకు చాచడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ కాల పరిమితి పెరిగింది, ప్రచోదన ప్రభావం అనేది తగ్గుతుంది. క్రికెట్ క్యాచ్ పట్టేటప్పుడు చేతును వెనకకు చాచడం వల్ల ఏమైంది? కాల పరిమితి అనేది పెరిగింది. ఏమైంది? కాల పరిమితి పెరిగింది, ప్రచోదన ప్రభావం తగ్గింది. ప్రచోదన ప్రభావం అనేది ఏమైంది? తగ్గింది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సార్, అదేవిధంగా ఏమైందంటే స్లిప్లో ఫీల్డింగ్ చేసేటప్పుడు బ్యాట్మెన్ షాట్ని బాగా స్పీడ్గా కొట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమైపోతాడంటే ఫీల్డరు టక్కుమని క్యాచ్ పట్టుకున్న తర్వాత చెయ్యి ఇట్లా బాగా పెయిన్ వస్తుంది. అక్కడ చెయ్యి చాచడానికి అంత టైం అనేది లేదు, అక్కడే పట్టుకోవడం అనేది జరిగింది. అప్పుడు అక్కడ ఏమవుతుంది? కాల పరిమితి తగ్గింది. కాల పరిమితి తగ్గింది, ప్రచోదన ప్రభావం పెరిగింది. ప్రచోదన ప్రభావం అనేది ఏమవుతుంది? పెరిగింది. ఇక్కడనేమో కాల పరిమితి ఏమైంది? పెరిగింది. ప్రచోదన ప్రభావం తగ్గింది. రివర్స్ అండి, రెండు కేసెస్ కూడా. కాల పరిమితి పెరిగితే ప్రచోదన ప్రభావం తగ్గుతుంది, కాల పరిమితి తగ్గితే ప్రచోదన ప్రభావం పెరుగుతుంది. ఫీల్డర్ క్యాచ్ని వెనుకకు లాగి పట్టుకున్నప్పుడు కాల పరిమితి పెరిగింది, ప్రచోదన ప్రభావం తగ్గింది, ఎట్లాంటి గాయాలు కావు. అదేవిధంగా సడన్గా క్యాచ్ పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? కాల పరిమితి తగ్గింది, ప్రచోదన ప్రభావం అనేది ఏమవుతుంది? పెరిగింది. అందుకోసమే ఎట్లాంటి గాయాలైనా కావడానికి ఛాన్స్ అనేది ఉంది. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. కోడిగుడ్డును ఇట్లా వదిలేస్తే ఫ్లోర్ మీద పడగానే పగిలిపోతుంది. అదే కోడిగుడ్డును పైనుంచి పిల్లో మీద పడేస్తే పగలదు. ఎందుకు పగలదు? సార్, పిల్లో మీద పడేసినప్పుడు కాల పరిమితి అనేది పెరిగింది, ప్రచోదన ప్రభావం అనేది తగ్గింది. అదే ఫ్లోర్ మీద వేసినప్పుడు ఏమైతుంది? కాల పరిమితి తగ్గింది, ప్రచోదన ప్రభావం పెరిగింది. దానివల్ల ఆ ఎగ్ అనేది పగిలిపోయే ఆస్కారం అయితే ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ చూసినప్పుడు లాంగ్ జంప్ చేసినప్పుడు ఎక్కడ దూకుతారు? ఇసుకలో దూకుతారు. హై జంప్ చేసినప్పుడు స్పంజ్ మీద దునుకుతారు. అప్పుడు వాళ్ళకి ఏమైనా గాయాలు అవుతాయా? గాయాలు అనేవి కావు. ఎందుకు గాయాలు అనేవి కావు? స్పంజ్ మీద దూకడం వల్ల కాల పరిమితి ఏమైంది? పెరిగింది. అదేవిధంగా ఇసుకలో దూకడం వల్ల ఏమైంది? కాల పరిమితి పెరిగింది. దీనివల్ల ప్రచోదన ప్రభావం అనేది తగ్గింది. దానివల్ల వాళ్ళకి ఎట్లాంటి గాయాలు కావు. అదేవిధంగా ఇదే లాంగ్ జంప్ని హై జంప్ని ఒక గచ్చు మీద అంటే ఫ్లోర్ మీద చేసినప్పుడు ఏమవుతుంది? సార్, 2 కాళ్ళు ఇరిగిపోతాయి సార్, 2 చేతులు ఇరిగిపోతాయి సార్. ఎందుకు ఇరిగిపోతాయి సార్? అక్కడ కాల పరిమితి తగ్గింది, ప్రచోదన ప్రభావం అనేది పెరిగింది. ప్రచోదన ప్రభావం పెరగడం వల్ల గాయాలయ్యే ఆస్కారం ఉంటుంది. అట్లాగే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ఏవైనా పార్సల్స్ తీసుకొస్తే, మొబైల్ ఫోన్ కానీ వేరే ఏ గాడ్జెట్స్ కానీ ఆర్డర్ పెడితే మనకు పార్సల్ వస్తుంది. పార్సల్ వచ్చినప్పుడు దాన్ని బబుల్స్ ప్లాస్టిక్ కవర్ చుట్టూ పెడతారు, దాని చుట్టూ
కాగితాలు కానీ దాని చుట్టూ థర్మాకోల్ కానీ పెట్టేసేసి 2-3 రకాలుగా చుట్టేసిన తర్వాతనే ప్యాకింగ్ పంపుతారు. ఏమైనా డ్యామేజ్ ఉంటుందా? ఎట్లాంటి డ్యామేజ్ అనేది ఉండదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? కాల పరిమితి అనేది పెరుగుతుంది, ప్రచోదన ప్రభావం అనేది తగ్గుతుందండి. ఆ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 9th క్లాస్ ఏరియా నుంచి స్థితి శక్తి పొటెన్షియల్ ఎనర్జీ అండి. పొటెన్షియల్ ఎనర్జీ దీన్ని క్యాపిటల్ పిఈతో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. క్యాపిటల్ పిఈ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్ అండి. ఎం ఇండికేట్స్ మాస్ అండి, జీ ఇండికేట్స్ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ అండి. అంటే ద్రవ్యరాశి, గురుత్వ త్వరణము, అట్లాగే ఎత్తు మూడింటి యొక్క లబ్ధాన్ని మనం ఏమంటున్నాం? స్థితి శక్తి అంటున్నాం. అట్లాగే సింపుల్గా డెఫినేషన్ ఏం చెప్తున్నాం? ఒక వస్తువు తన స్థానం వల్ల కానీ లేదా స్థితి వల్ల కానీ పొందే శక్తిని, వస్తువు స్థానం వల్ల కానీ లేదా స్థితి వల్ల కానీ పొందే శక్తిని ఏమంటున్నాం? స్థితి శక్తి అంటున్నాం. అంటే ఒక వస్తువు తన యొక్క ఉన్న స్థానం వల్ల కానీ లేదా ఉన్న స్థితి వల్ల కానీ అది పొందే శక్తిని ఏ శక్తి అంటున్నాం? స్థితి శక్తి అని అంటున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎత్తు పెరిగితే ఏమవుతుంది? స్థితి శక్తి పెరుగును. ఎత్తు పెరిగితే స్థితి శక్తి అనేది పెరుగును అండి. ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 grams గల ఒక రాయి అనేది ఉంది. 2 grams గల రాయి ఉంది. దీని మీద గ్రావిటేషనల్ యాక్సెలరేషన్ 10 m/s² పనిచేస్తుంది అనుకుందాం. ఇది 1 meter మీద హైట్ మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది? 20 అనేది మనకు వస్తుంది ఎస్. అదేవిధంగా ఇదే 2 grams ఉన్నది 10 m/s² గ్రావిటేషనల్ యాక్సెలరేషన్ పనిచేసి ఇది 10 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఏమవుతుంది? 2 10s 20 20 ఇంటూ 10 ఎంత అవుతుంది? మనకు 200 అవుతుంది. సో ఇక్కడ ఎన్ని క్యాలరీస్ కావచ్చు లేదా జౌల్స్ కావచ్చు, ఎనర్జీ ఏమవుతుంది? పెరిగిపోయింది. ఎత్తు పెరగడం వల్ల ఇక్కడ ఏమైపోతుంది? స్థితి శక్తి అనేది పెరుగుతుంది. ఎస్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా వస్తువు స్థానం వల్ల కానీ స్థితి వల్ల కానీ పొందే శక్తిని ఏమన్నా? స్థితి శక్తి అన్నా. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గమనిస్తే రిజర్వాయర్లో నిల్వ ఉన్న నీటికి ఉండే శక్తి స్థితి శక్తి. రిజర్వాయర్లో ఉండే నీటికి, నిల్వ ఉన్న నీటికి ఉండే శక్తి స్థితి శక్తి. మీ ఇంటిపై గల ట్యాంకులో నిల్వ ఉన్న నీటికి ఉండే శక్తి స్థితి శక్తి. అదేవిధంగా లోయలోని నీటికి, బావిలోని నీటికి ఏ శక్తి ఉంటుంది? స్థితి శక్తి అనేది ఉంటుంది. బెంచ్ మీద కూర్చున్న విద్యార్థికి ఏ శక్తి ఉంటుంది? స్థితి శక్తి అనేది ఉంటుంది. చిటారు కొమ్మన కూర్చున్న కోతికి ఉండే శక్తి ఏ శక్తి? స్థితి శక్తి. అంటే ఒక వస్తువుకు తన స్థానం వల్ల కానీ లేదా స్థితి వల్ల కానీ పొందే శక్తిని ఏ శక్తి అంటున్నాం? స్థితి శక్తి అంటున్నాం. ఎస్, గుర్తుపెట్టుకోవాలి. తన పొజిషన్ కావచ్చు, తన స్టేట్ వల్ల కానీ పర్టికులర్గా ఒక వస్తువుకు వచ్చే శక్తిని మనం ఏమంటున్నాం? స్థితి శక్తి అంటున్నాం. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి గతి శక్తి అండి. ఏంటి గతి శక్తి? కైనెటికల్ ఎనర్జీ. గతి శక్తి కైనెటికల్ ఎనర్జీ కేఈతో రిప్రజెంట్ చేస్తాను. కేఈ దట్ ఈజ్ ఈక్వల్ 1/2 mv² అండి. కేఈ దట్ ఈజ్ ఈక్వల్ 1/2 mv². ఎం ఇండికేట్స్ మాస్ అండి, వి ఇండికేట్స్ వెలాసిటీ అండి. వి ఇండికేట్స్ వెలాసిటీ, ఎం ఇండికేట్స్ మాస్ అండి, వి ఇండికేట్స్ వెలాసిటీ. మాస్ అంటే ద్రవ్యరాశి. ఎస్, ఇక్కడ ఎస్ వెలాసిటీ స్క్వేర్, వేగము స్క్వేర్ అనేది ఉంది. వేగము స్క్వేర్ అనేది ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్గా మనకు వేగం మారితే గతిశక్తి అనేది మారుతుంది. ఇందాక స్థితి శక్తిలో ఏం చెప్పినా? ఎత్తు మారితే స్థితి శక్తిలో మార్పు అనేది జరుగుతుందని చెప్పినా, ఇక్కడ వేగం మారితే గతిశక్తిలో కూడా మార్పు అయితే జరుగుతుంది. సరే, గతిశక్తిని ఏ విధంగా డిఫైన్ చేస్తావు? ఒక వస్తువు తన గమనం వల్ల పొందే శక్తిని గతిశక్తి అంటాం. ఇందాక ఒక వస్తువు తన స్థితి వల్ల కానీ తన స్థానం వల్ల కానీ పొందే శక్తిని స్థితి శక్తి అన్నాం. ఒక వస్తువు గమనం వల్ల పొందే శక్తిని గతి శక్తి అంటాం. ఒక వస్తువు గమనంలో ఉంది. సార్, గమనం అంటే ఫస్ట్ డే ఆఫ్ మై క్లాస్ అంటే దీనికంటే ముందు చెప్పిన టాపిక్ రోజు దాంట్లో చెప్పాను. చలనం అంటే కాలంతో పాటు వస్తువు స్థానంలో మార్పు జరిగితే అది చలన స్థితిలో ఉన్నట్లు. అంటే ఒక వస్తువు గమనంలో ఉంది అంటే దానికి ఏ శక్తి ఉన్నట్లు? గతి శక్తి ఉంది. ఏదైనా గుర్తుపెట్టుకో,
గుర్తుపెట్టుకోండి, వస్తువు కదులుతుంది అంటే దానికి గతిశక్తి ఉన్నట్లు. రోడ్డు మీద పరిగెడుతున్న వ్యక్తికి గతిశక్తి ఉంటుంది, రోడ్డు మీద ప్రయాణిస్తున్న వాహనాలకు గతిశక్తి ఉంటుంది. ఏదైనా తీసుకోండి, అది గమనంలో ఉంది అంటే దానికి గతిశక్తి ఉన్నట్లే. సింపుల్గా ఏమంటే కదులుతున్న వస్తువు ఏదైనా కానీ దానికి ఏ శక్తి ఉన్నట్లు, గతిశక్తి ఉన్నట్టు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే స్థితి శక్తి ప్లస్ గతిశక్తి. స్థితి శక్తి ప్లస్ గతిశక్తిని మనం ఏమంటున్నాం, యాంత్రిక శక్తి అంటున్నాం. యాంత్రిక శక్తి అంటున్నాం. ఎస్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటికల్ ఎనర్జీని మనం రెండింటికి కలిసి ఏమంటున్నాం, మెకానికల్ ఎనర్జీ అంటున్నాం. స్థితి శక్తి గతిశక్తి రెండింటిని ఏదైతే వస్తువు ఎట్ ఏ టైంలో కలిగి ఉంటుందో అది యాంత్రిక శక్తిని కలిగి ఉందని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఏమంటున్నా, స్థితి శక్తిని మరియు గతిశక్తి రెండింటిని కలిగి ఉంటే అది యాంత్రిక శక్తిని కలిగి ఉన్నట్లుగా చెప్పొచ్చు. ఎస్ ఆకాశంలో కొంత ఎత్తుపై ఎగురుతున్న పక్షులకు ఉన్న శక్తి ఏ శక్తి అండి? ఆకాశంలో కొంత ఎత్తుపైన కదులుతున్న పక్షులకు ఉండే శక్తి ఏ శక్తి అండి? ఇక్కడ చూడండి, కొంత ఎత్తు మీద ఉంది అంటే దానికి స్థితి శక్తి ఉంది, కదులుతుంది అంటే దానికి ఏ శక్తి ఉంది, గతి శక్తి ఉంది. రెండు శక్తులు ఉన్నాయి కావున అది ఏ శక్తిని కలిగి ఉంది, యాంత్రిక శక్తిని కలిగి ఉంది. ఎస్ కొంత ఎత్తుపైన ప్రయాణిస్తున్న విమానానికి ఉండే శక్తి ఏ శక్తి, యాంత్రిక శక్తి. కొంత ఎత్తుపైన ఉంది కావున స్థితి శక్తి ఉంది, కదులుతుంది కావున గతిశక్తి ఉంది. రెండు శక్తులు ఉన్నాయి కావున అవి ఏ శక్తిని కలిగి ఉంది, యాంత్రిక శక్తి అంటున్నాం. సార్ కొంత ఎత్తుపైన అటు ఇటు కదులుతున్న బెలూన్లు కావచ్చు, గాలిపటాలు కావచ్చు, పారాషూట్లు కావచ్చు, వీటన్నిటికీ ఏ శక్తి ఉంటుంది, యాంత్రిక శక్తి ఉంటుంది. అంటే ఎత్తుపైన ఉంది కావున స్థితి శక్తి ఉంది, అక్కడ కదులుతుంది కావున గతిశక్తి ఉంది. రెండు శక్తులు ఉన్నాయి కావున అది యాంత్రిక శక్తిని కలిగి ఉందని మనం ఇక్కడ చెప్పచ్చండి. అదేవిధంగా బస్ స్టాండ్లో బస్ ఆగి ఉన్నది, ఆ బస్ స్టాండ్లో ఒక సీట్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు, ఆయనకు ఉండే శక్తి ఏ శక్తి, స్థితి శక్తి. ఎస్ కొద్దిసేపు అయిన తర్వాత బస్సు స్టార్ట్ అయింది, బస్సు కదులుతుంది. బస్సు కదలడం అంటే గమనంలో ఉన్నట్లు, గమనంలో ఉంది అంటే ఆ ప్రయాణికుడు కూడా గమనంలో ఉన్నాడు, ఆయనకు ఉన్న శక్తి ఏది, గతిశక్తి. గమనంలో ఉన్నప్పుడు గతిశక్తి. అదేవిధంగా ఆయన సీట్లో కూడా కూర్చొని ఉన్నాడు కావున ఆయనకు ఆల్రెడీ స్థితి శక్తి ఉంది, బస్సు కదులుతుంది కావున గతిశక్తి ఉంది. ఇక్కడ కూడా వ్యక్తికి రెండు శక్తులు ఉన్నాయి కావున ఆయన యాంత్రిక శక్తిని కలిగి ఉన్నట్లు. బస్సు ప్రయాణిస్తున్నప్పుడు దానిలో కూర్చొని ఉన్న వ్యక్తికి ఉండే శక్తి అంటే రెండు ఉంటాయండి. స్థితి శక్తి ఉంటుంది, గతిశక్తి ఉంటుంది. తను కూర్చోవడం వల్ల స్థితి శక్తి వచ్చింది, బస్సు కదలడం వల్ల గతిశక్తి వచ్చింది, కావున ఆయనకి ఏ శక్తి ఉన్నట్లు, యాంత్రిక శక్తి ఉన్నట్లు. సింపుల్గా మీకు మొత్తం ఒకటే దగ్గరకు తీసుకొచ్చి చెప్తానండి. సింపుల్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన విమానానికి ఎటూ కదలట్లేదు, దానికి ఏ శక్తి ఉంది, స్థితి శక్తి ఉంది. ఎస్ ఫస్ట్ పాయింట్. అదేవిధంగా రన్వే మీద కదులుతున్న విమానానికి ఏ శక్తి ఉంది, రన్వే మీద కదులుతుంది అంటే అది గమనంలో ఉంది కావున దీనికి ఏ శక్తి ఉంది, గతి శక్తి ఉంది. ఎస్ అక్కడి నుంచి టేకప్ అయిపోయింది, కొంచెం హైట్ మీదకి వెళ్ళిపోయింది, కొంచెం హైట్ మీదకి వెళ్ళిపోవడం వల్ల స్థితి శక్తి ఉంది, హైట్ మీద కదులుతుంది అన్నగా గతి శక్తి ఉంది. ఎస్ కొంత ఎత్తు పైన కదులుతుంది కావున మొత్తానికి స్థితి మరియు గతి రెండూ కలిగి ఉండడం వల్ల ఆ విమానానికి ఏ శక్తి ఉందని చెప్పొచ్చు, యాంత్రిక శక్తి ఉందని చెప్పొచ్చు. ఏమంటున్నా, ల్యాండ్ అయిన దానికి ఏమో స్థితి శక్తి, రన్వే మీద వెళ్తున్న దానికి గతి శక్తి, కొంత ఎత్తు మీద వెళ్తున్న దానికి స్థితి ప్లస్ గతి రెండు ఉన్నాయి కావున అది ఏ శక్తిని కలిగి ఉన్నట్లు, యాంత్రిక శక్తిని ఇక్కడ కలిగి ఉన్నట్లుగా చెప్పొచ్చు అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ భ్రమణ చలనం, రొటేటరీ మోషన్. ఎస్ ఫస్ట్ డే అంటే ఈ సెషన్ కంటే ముందు సెషన్లో నేను చెప్పిన దాదాపుగా మనం ఈ చాప్టర్లో చలనంకు సంబంధించి 3 అంశాలు, రేఖీయ చలనం, భ్రమణ చలనం, సరళ హరాత్మక చలనం గురించి డిస్కస్ చేద్దామని చెప్పినాం. ఆల్రెడీ మనకు రేఖీయ చలనంకు రిలేటెడ్ ఉన్న అన్ని అంశాలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు భ్రమణ చలనంలోకి మనం ఎంటర్ అయిపోయినామండి. అంటే ఒక బిందువును ఆధారంగా చేసుకొని వస్తువు వృత్తాకార మార్గంలో చలించుటను ఏమంటున్నాం, భ్రమణ చలనం అంటున్నాం.
అంటే ఒక బిందువును ఆధారంగా చేసుకొని వస్తువు అనేది, ఇది వస్తువు అనుకుంటే అది ఏ మార్గంలో చలిస్తుంది? వృత్తాకార మార్గంలో చలిస్తుంది. ఏ మార్గంలో చలిస్తుంది? వృత్తాకార మార్గంలో చలిస్తుంది. అయినా ఈ చలనాన్ని మనం ఏమంటున్నాం? భ్రమణ చలనం అంటున్నాం. ఏమంటున్నాం అండి? భ్రమణ చలనం అంటున్నాం. వస్తువు అనేది ఒక బిందువును ఆధారంగా చేసుకొని వృత్తాకార మార్గంలో చలించుటను ఏ చలనం అంటున్నాం? భ్రమణ చలనం అంటున్నాం. దట్స్ క్లియర్. ఎస్, ఎప్పుడైతే వస్తువు భ్రమణ చలనంలో ఉంటుందో, ఎప్పుడైతే వస్తువు భ్రమణ చలనంలో ఉంటుందో దానిపైన రెండు రకాల బలాలు పనిచేస్తాయి. ఎస్, ఎప్పుడైతే వస్తువు భ్రమణ చలనంలో ఉన్నప్పుడు దానిలో మొదటి బలం ఏంటంటే అది కేంద్రం వైపుకు ఆకర్షించబడుతుంది. రెండవది ఏంది? కేంద్రం నుంచి దూరంగా నెట్టివేయబడుతుంది. ఏదైతే కేంద్రం వైపుకు ఆకర్షించబడుతుందో ఆ బలాన్ని అభికేంద్ర బలం అని అంటున్నాం. ఏమంటున్నాం? అభికేంద్ర బలం అంటున్నాం. ఏదైతే కేంద్రం నుంచి దూరంగా నెట్టివేయబడుతుందో దాన్ని మనం ఏమంటున్నాం? అపకేంద్ర బలం అని అంటున్నాం. సెంట్రిపెటల్ ఫోర్సెస్ అంటున్నాం, ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అని అంటున్నాం. అంటే వస్తువు భ్రమణ చలనంలో ఉన్నప్పుడు దానిపైన ఎన్ని రకాల బలాలు పనిచేస్తాయి? రెండు రకాల బలాలు పనిచేస్తాయి. ఏంటి? కేంద్రం వైపుకు పనిచేసే బలాలు అభికేంద్ర బలాలు, కేంద్రకం నుంచి దూరంగా పనిచేసే బలాలు అపకేంద్ర బలాలుగా మనం ఇక్కడ చెప్తున్నామండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు స్థిర బిందువు ఆధారంగా వస్తువు వృత్తాకార మార్గంలో చలిస్తున్నది. అవి ఏవైనా కావచ్చండి. అవన్నీ మనం ఏ చలనంలోకి తీసుకుంటున్నాం? భ్రమణ చలనంలోకి తీసుకుంటున్నాం. ఎస్, బొంగరం ఏ చలనంలో ఉంటుంది? భ్రమణ చలనంలో ఉంటుంది. అట్లాగే గోడ గడియారంలోని ముళ్ళులు వృత్తాకార మార్గంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది గడియారం. దీని బిందువును ఆధారంగా చేసుకొని అవి మొత్తం ఇట్లాగే రొటేట్ అవుతా ఉన్నాయనుకుందాం. అప్పుడు దా చలనాన్ని మనం ఏమంటున్నాం? భ్రమణ చలనం అని అంటున్నాం. ఎస్, ఇట్లా మనం ఏ ఎగ్జాంపుల్ అయినా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మరి ఈ రెండు రకాల బలాలకు సంబంధించిన అంశాలను ఒకసారి ఇక్కడ గమనిస్తే, ఎస్, దాంట్లో ఫస్ట్ వన్ అభికేంద్ర బలం. అభికేంద్ర బలం. ఎస్, అదేవిధంగా అపకేంద్ర బలం. అపకేంద్ర బలం. సెంట్రిపెటల్ ఫోర్సెస్, సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. అంటే సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయా, తిరుగుతలేవా? అంటే ఇవి భ్రమణ చలనంలో ఉన్నాయా, లేవా? ఎస్ చెప్పొచ్చు. అదేవిధంగా పరమాణు కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన కక్షల్లో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. ఇవి భ్రమణ చలనంలో ఉన్నాయా, లేవా? ఎస్, స్థిర బిందువు అక్కడ కేంద్రకం. ఎస్, గ్రహాలు అనే వాటికి స్థిర బిందువు సూర్యుడు అనేదాన్ని చెప్పొచ్చు. వాటిని ఆధారంగా చేసుకొని తిరుగుతున్నాయా, తిరుగుతలేవా? తిరుగుతున్నాయి. ఇట్లాంటి వాటిని కూడా మన అజంప్షన్లో తీసుకొని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. ఎస్, సెంట్రిపెటల్ ఫోర్సెస్, సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అంటున్నాం. ఇది కేంద్రం వైపుకి పనిచేసే బలాలు. కేంద్రం వైపుకి పనిచేసే బలాలు అండి. ఎస్, ఇది కేంద్రం నుంచి దూరంగా పనిచేసే బలాలు. కేంద్రం నుంచి దూరంగా పనిచేసే బలాలు. ఎస్, ఇవి నిజమైన బలాలు. నిజమైన బలాలు. ఎస్, ఇవేంటి? మిథ్యా బలాలు, విర్చువల్ ఫోర్సెస్ అంటున్నాం. ఇవి రియల్ ఫోర్సెస్ అంటున్నాం, ఇవి విర్చువల్ ఫోర్సెస్ అంటున్నాం. ఇక్కడ ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్డ్ mv²/r. ఎస్, అభికేంద్ర బలానికి మనం ఇక్కడ ఫార్ములా ఏమంటున్నాం? ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్డ్ mv²/r. ఎఫ్ ఇండికేట్స్ సెంట్రిపెటల్ ఫోర్సెస్, అభికేంద్ర బలం. ఎం ఇండికేట్స్ మాస్, ద్రవ్యరాశి. వి ఇండికేట్స్ వెలాసిటీ, వేగము. ఆర్ ఇండికేట్స్ రేడియస్, వ్యాసార్థము. ద్రవ్యరాశి మరియు వేగము స్క్వేర్ బై వ్యాసార్థము చేస్తే మనకు వచ్చేది అభికేంద్ర బలం అనేది మనకు అక్కడ వస్తుంది. అదేవిధంగా అపకేంద్ర బలం ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్డ్ -mv²/r. ఎందుకు అక్కడ మైనస్ అనేది తీసుకున్నాం సార్? ఇది కేంద్రకానికి అపోజిట్గా వెళ్తుంది, కేంద్రకం నుంచి దూరంగా వెళ్తుంది. కావున మనం ఇక్కడ మైనస్ని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది కేంద్రం వైపుకు పనిచేసే బలాలు, ఇది కేంద్రం నుంచి దూరంగా పనిచేసే బలాలు. నిజమైన బలాలు, మిథ్యా బలాలు. ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్డ్ mv²/r, ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్డ్ -mv²/r గా మనం ఇక్కడ చెప్పొచ్చండి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంది? సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు. సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు.
తిరుగుతున్న గ్రహాలపై పనిచేసే బలాలు, గ్రహాలపై పనిచేసే బలాలు. ఎస్ ఆర్ నో. అట్లాగే పరమాణు కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్లపై పనిచేసే బలాలు ఏ బలాలు? అభికేంద్ర బలాలుగా చెప్పచ్చు. ఎస్. అట్లాగే ఒక రాయికి దారం కట్టి తిప్పినప్పుడు అది ఇట్లా వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. అప్పుడు ఆ రాయి పైన పనిచేస్తున్న బలాలు ఏ బలాలు? అభికేంద్ర బలాలుగానే చెప్పచ్చు. సార్ రాయికి దారం కట్టి తిప్పుతున్నప్పుడు అది వృత్తాకార మార్గంలో తిరుగుతుంది, దానిపైన పనిచేసే బలాలు అభికేంద్ర బలాలు. సడన్గా తాడును వదిలేస్తే రాయి ఇట్లా వెళ్ళిపోతుంది, అప్పుడు దానిపైన పనిచేస్తున్న బలాలు అపకేంద్ర బలాలుగా మనం ఇక్కడ చెప్పొచ్చండి. ఎస్, అపకేంద్ర బలాలు ఇంకా ఎక్కడ పనిచేస్తాయి? బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే చూద్దాం. సెంట్రిఫ్యూగల్ మిషన్, అపకేంద్రిత యంత్రంలో అపకేంద్ర బలాలు అనేవి పనిచేస్తాయి. ఏంటి ఎక్కడ అంటే మజ్జిగ నుంచి వెన్నను వేరు చేయుట. ఎస్, మజ్జిగ నుంచి వెన్నను వేరు చేయుట. సపరేషన్ ఆఫ్ ద బటర్ ఫ్రమ్ బటర్ మిల్క్, వెన్నను వేరు చేయుట. సార్ మనం చిలకడం అంటాం చూసిందా, ఆ చిలకడం అనేది నథింగ్ బట్ అక్కడ పనిచేస్తున్న బలాలు అపకేంద్ర బలాలు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక వస్తువు పైన అపకేంద్ర బలాలు పనిచేస్తున్నట్టే కేంద్రం నుంచి దూరంగా వెళ్తున్నాయి. మజ్జిగను మనం ఇంట్లో అమ్మనో నానమ్మనో చిలికినప్పుడు ఏమవుతుంది? ఆ వెన్న అనేది పైకి వస్తుంది. అది తేలికైందా బరువైందా? తేలికైన కణాలు కేంద్రం నుంచి దూరంగా నెట్టివేయబడతాయి, బరువైన కణాలు కేంద్రం వైపుకు ఆకర్షించబడతాయండి. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే అపకేంద్ర బలాలు పనిచేస్తే తేలికైనవి కేంద్రం నుంచి దూరంగా నెట్టివేయబడతాయి. బరువైనవి కేంద్రం వైపుకి ఆకర్షించబడతాయి. ఎస్, అందుకోసమే ఆ వెన్న పైకి వచ్చేస్తుంది. సింపుల్గా మీ ఇంట్లో మీరు గ్రైండర్ పట్టినప్పుడు కొన్ని పల్లీలను గ్రైండర్లు వేసి స్టార్ట్ చేయండి. ఒక 2-3 రొటేషన్ తర్వాత దాన్ని ఆఫ్ చేయండి. కొన్ని పల్లీలు పగిలిపోతాయి. పగిలిన పల్లీలు పైకి వస్తాయి, పగలని పల్లీలు కిందికి వస్తాయి. అంటే బరువైనవి కేంద్రం వైపుకి వెళ్ళినాయి, తేలికైనవి పైకి రావడం అనేది జరిగింది. ఈసారి గ్రైండర్ పట్టినప్పుడు చూడండి, కంపల్సరీ తేలికైనవి పై వైపుకి వస్తాయి, బరువైనవి అన్ని కిందికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎస్, మజ్జిగ నుంచి వెన్నను వేరు చేయడం, చిలకడం, ఇవన్నీ కూడా ఏంటి? సెంట్రిఫ్యూగల్ మిషన్స్కు సంబంధించినయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి తేనె తుట్ట నుంచి తేనెను వేరు చేయుట. తేనెను వేరు చేయడం కూడా అక్కడ పనిచేస్తున్న బలాలు సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్గానే మనం ఇక్కడ చెప్పొచ్చండి. ఎస్, తేనె తుట్ట నుంచి తేనెను వేరు చేయుట. రసాయన అవక్షేపాలను వేరు చేయుట. కెమికల్ ప్రెసిపిటేట్, సపరేషన్ ఆఫ్ కెమికల్ ప్రెసిపిటేట్, అది కూడా అపకేంద్ర బలాల ఆధారంగానే సపరేట్ చేయొచ్చండి. ఎస్, అదేవిధంగా మరికొన్ని ఎగ్జాంపుల్స్. మొలాసిస్ నుంచి చక్కెరను వేరు చేయడం, ఇక్కడ కూడా పనిచేస్తున్న బలాలు అపకేంద్ర బలాలే పనిచేస్తాయండి. అదేవిధంగా బ్లడ్ శాంపుల్స్ కావచ్చు లేదా యూరిన్ శాంపుల్స్ నుంచి కాంపోనెంట్స్ని సపరేట్ చేస్తామండి. డయాగ్నోస్టిక్ సెంటర్లో బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ చేసినప్పుడు దానిలో కొన్ని కావాల్సిన కాంపోనెంట్స్ని సపరేట్ చేస్తారండి. ఏ ప్రక్రియ ఆధారంగా? సెంట్రిఫ్యూగల్ మిషన్ ఆధారంగా. సెంట్రిఫ్యూగల్ మిషన్లో పనిచేస్తున్న బలాలు ఏ బలాలు అండి? అపకేంద్రిత బలాలు అనేవి పనిచేస్తున్నాయి. దానివల్ల తేలికైనవి పైకి వస్తున్నాయి, బరువైనవి కిందికి వస్తున్నాయి, కావాల్సినవి అక్కడ మనం ఒక సపరేట్ అనేది చేయగలుగుతున్నామండి. ఇవే కాకుండా గ్రైండర్ కావచ్చు, మిక్సీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఆధారంగా అపకేంద్రిత బలాల ఆధారంగానే పనిచేయడం అనేది జరుగుతుందండి. ఆ విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఎస్, ఇదంతా కూడా అభికేంద్ర బలాలు అపకేంద్ర బలాలకు సంబంధించిన కాన్సెప్ట్ అండి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ 9th క్లాస్లో ఉంది మనకు, గరిమ నాభి.
గరిమెనాబి. ఎస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దీనికంటే ముందు నేను ఒక విషయాన్ని చెప్పాలి. చిన్నప్పుడు 2014 కంటే ముందు బ్యాచ్ ఉన్న వాళ్ళకు తెలుగులో ఒక శ్రీకృష్ణ లీలలో ఒక చాప్టర్ ఉంది. శ్రీకృష్ణ లీలలో ఉన్న చాప్టర్లో అక్కడ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. శ్రీకృష్ణుడు చిటికెన వేలితో గోవర్ధనగిరిని ఎత్తాడు అనేది ఉంటుంది. డస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? అది పాసిబుల్ అయిందా కాలేదా? ఇప్పటికి కూడా పాసిబుల్ అవుతుందా కాదా? చిటికిన వేలితో గోవర్ధనగిరిని మీరు కానీ నేను కానీ ఎత్తొచ్చా ఎత్తరాదా? మనం ఏడెత్తుదాం సార్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటారా? మరి శ్రీకృష్ణుడు ఎత్తింది నిజమా కాదా? సార్ అది దేవుడు సార్ ఆ పుస్తకాలతో రాసింది. కాదు, పాసిబుల్ అవుతుందా కాదు? అకార్డింగ్ టు ద సైన్స్ నేను మాట్లాడేది. ఎస్, అది పాసిబుల్ అయ్యింది. ఎస్, మరి ఇప్పుడు నీతో కానీ నాతో కానీ పాసిబుల్ అవుతుందా కాదా? ఏం మాట్లాడుతున్నావు సార్? దేవుడు కాబట్టి అక్కడ అయింది. నీతో నాతో ఏడవుతుంది సార్? అవుతుంది. సైన్స్ అందరికీ సేమ్ అండి, నో పార్షియాలిటీ. సైన్స్కు పార్షియాలిటీ అనేది ఎప్పుడు ఉండదు, ఎవరితోనైనా అవుతుంది, సేమ్గానే అవుతుంది. అక్కడ శ్రీకృష్ణుడు చిటికెన వేలితో గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు నీవు కూడా ఎత్తుతావు, నేను కూడా ఎత్తా, అందరికీ కూడా పాసిబుల్ అవుతుంది. ఎట్లా పాసిబుల్ అవుతుంది? డ్యూ టు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దాని యొక్క గరిమెనాభి స్థానంలో పట్టుకున్నప్పుడు అది లేపడం అనేది పాసిబుల్ అవుతుంది. నీ ముందు ఒక ఎగ్జామ్ ప్యాడ్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఫ్లాంక్ స్టడీ చైర్లో కూర్చుంటే ఒక పెద్ద ఫ్లాంక్ ఉంది. లేదు కింద కూర్చున్నప్పుడు చిన్న ప్యాడ్ అయితే నీ దగ్గర ఉంది, లేదా నోట్బుక్ అయితే నీ దగ్గర ఉంది. జస్ట్ ఆ నోట్బుక్ని మధ్యలో పెట్టి తిప్పు, ట్రై చేయి. తిప్పొచ్చా తిప్పరాదా? తిరుగుతుంది సార్. ఎక్కడే ఎక్స్పీరియన్స్? హాస్టల్లో చదువుకున్నప్పుడు మెస్కి వెళ్ళేటప్పుడు ప్లేట్లను మధ్యలో పెట్టి తిప్పలేరా? ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మనం చదివిన ఎగ్జామ్ కావచ్చు, చదివిన ఎగ్జామ్ కావచ్చు, ప్యాడ్లను ఇట్లా పట్టుకొని తిప్పలేరా? మధ్యలో పెడితే తిరిగిందా తిరగలేదా? తిరిగింది. అదే కార్నర్కి పెట్టి తిప్పు, ట్రై చేయి. నీ నోట్బుక్ ఉంది కానీ నీ ముంగట, ట్రై చేయి, కార్నర్కి పెట్టి తిప్పే ప్రయత్నం. సార్ జారి పడిపోతుంది సార్. ఎందుకు సార్ కార్నర్కి పెట్టినప్పుడు జారి పడిపోతుంది, మధ్యలో పెట్టినప్పుడు ఎందుకు ఆగుతుంది? అంటే దాని యొక్క గరిమెనాభి స్థానంలో నువ్వు పట్టుకున్నావు కావున నీకు అక్కడ పాసిబుల్ అయింది. సేమ్ శ్రీకృష్ణుడు కూడా అట్లనే అక్కడ చేయడం జరిగింది. దట్స్ ఆల్. అక్కడ ఎట్లా పాసిబుల్ అయింది, ఇక్కడ కూడా అదే పాసిబుల్ అయింది. అది ఏమీ కాదు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అట్లాగే మీ ఊరిలో సర్కస్ జరిగినప్పుడు 2 పోల్స్ మధ్యలో పెద్ద థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ పైన చిన్న పాప ఒక కట్టె పట్టుకొని నడిస్తే నెత్తి మీద 3 బిందెలు కూడా పెట్టుకుంటుంది. అక్కడ ఎట్లా పాసిబుల్ అయిపోయింది? సెంటర్ ఆఫ్ గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తున్నారు. సార్ అసలు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి? వస్తువు లేదా వ్యవస్థ యొక్క భారమంతయు ఒక బిందువు వద్ద కేంద్రీకృతమైతే, వస్తువు లేదా వ్యవస్థ యొక్క భారమంతయు ఒక బిందువు వద్ద కేంద్రీకృతమైతే ఆ బిందువును ఆ వస్తువు యొక్క ఏమంటున్నాం? గరిమెనాభి స్థానం అంటున్నాం. ఏమంటున్నాం? గరిమెనాభి స్థానం అంటున్నాం. వృత్తాకార వస్తువుకు గరిమెనాభి స్థానం మధ్యస్థానంలో ఉంటుంది. చతురస్రాకారంలో ఉన్నదానికి గరిమెనాభి స్థానం ఈ విధంగా 2 కర్ణాలు ఖండించుకునే స్థానంలో గరిమెనాభి స్థానం ఉంటుంది. త్రిభుజానికి ఎక్కడ ఉంటుంది? ఈ విధంగా ఈ 3 ఖండించుకునే స్థానంలో ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా స్తూపానికి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇది గరిమెనాభి స్థానము. సార్ క్రమమైన వస్తువులకు గరిమెనాభి స్థానం ఒక బిందువు వద్దనే ఉంటుంది. క్రమరహిత వస్తువులకు గరిమెనాభి స్థానం మారుతూ ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం బకెట్ నీళ్ళను పట్టుకొని వెళ్ళేటప్పుడు కుడి చేతిలో బకెట్ ఉంటే ఎడమవైపు షోల్డర్ బెండ్ చేస్తాం, ఎడమ చేతిలో బకెట్ ఉంటే కుడివైపు షోల్డర్ని బెండ్ చేస్తాం. ఎందుకోసం? స్థిరత్వం కోసం. గరిమెనాభిని ఒక బిందువు వద్ద స్థిరంగా ఉంచడం కోసం కుడి చేతిలో ఉంటే ఎడమవైపు బెండ్ అవుతాం, ఎడమ చేతిలో ఉంటే కుడివైపు బెండ్ అవుతాం. 2 బకెట్లను పట్టుకొని పోతే స్ట్రైట్గా వెళ్తాం, ఎటు కూడా బెండ్ కామండి. అదేవిధంగా మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, కొండలు ఎక్కుతున్నప్పుడు కానీ, పర్వతాలు ఎక్కుతున్నప్పుడు కానీ మన బాడీ కొంచెం బెండ్ అవుతుంది. ఎందుకు బెండ్ అవుతుంది సార్? గరిమెనాభి స్థానాన్ని ఒక స్థిర బిందువు దగ్గర ఉంచడం వల్ల నీకు స్థిరత్వం అనేది లభిస్తుంది. అట్లాగే బియ్యపు సంచులు మోసే వాళ్ళు భుజాల మీద వేసుకున్నప్పుడు కొంచెం బెండ్ కావడం అనేది జరుగుతుంది. ఎందుకోసం? గరిమెనాభి స్థానాన్ని ఒక బిందువు వద్ద స్థిరంగా ఉంచడం వల్ల నీకు స్థిరత్వం అనేది వస్తుంది. స్కూల్ బ్యాగులు వేసుకునే పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకున్నప్పుడు షోల్డర్లో కొంచెం బెండ్ అయిపోతాయి. ఎందుకోసం అంటే వాళ్ళకు స్థిరత్వం అనేది రావాలండి. స్కూల్ బ్యాగ్ యాక్ట్ మీకు తెలుసు ఏ సంవత్సరంలో వచ్చింది. ఒక విద్యార్థి యొక్క శారీరక బరువులో ఎంత % వెయిట్ ఉండాలనేది మీకు తెలుసు. విద్యా దృక్పథాలంటూ చదువుకున్నారు. నేను జస్ట్ ఇక్కడ ఒక వచ్చింది కావాలా గుర్తు చేసిన, దాన్ని రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ
ఈసారి ఆ క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ కూడా అక్కడ ఉందండి. ఎస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు చేసే పనులలో కానీ ముందుకు వంగడం, సైడ్కు బెండ్ కావడం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మీకు స్థిరత్వం కోసమే వస్తాయి. అంటే గరిమెనాభిని ఒక స్థిర బిందువు దగ్గర ఉంచే ప్రయత్నం అనేది చేస్తున్నారండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా దేనికి సంబంధించిన కాన్సెప్ట్ అండి? సెంటర్ ఆఫ్ గ్రావిటీకి సంబంధించిన కాన్సెప్ట్ అండి. ఎస్, భ్రమణ చలనంకు సంబంధించిన దాంతోపాటు సెంటర్ ఆఫ్ గ్రావిటీది కూడా మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగిందండి. ఎస్, అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసేసి సరళ హరాత్మక చలనము. సరళ హరాత్మక చలనము. సరళ హరాత్మక చలనం ఏంటి? సరళ హరాత్మక చలనం సింపుల్ హార్మోనిక్ మోషన్. దానికంటే ముందు ఒక వస్తువు రెండు స్థిర బిందువుల మధ్య సమాన కాలాలలో ప్రయాణిస్తాయి. వస్తువు రెండు స్థిర బిందువుల మధ్య సమాన కాలాలలో ప్రయాణిస్తే దాన్ని ఆవర్తన చలనం అంటాం. ఏమంటున్నాం? ఆవర్తన చలనం అంటాం. అదేవిధంగా వస్తువు స్థిర బిందువును ఆధారంగా చేసుకొని ముందుకు వెనకకు లేదా కుడి లేదా ఎడమ లేదా పైకి లేదా కిందికి కదిలిన ఆ చలనాన్ని మనం ఏమంటున్నాం? సరళ హరాత్మక చలనం అంటున్నాం. స్థిర బిందువును ఆధారంగా చేసుకొని ముందుకు వెనకకు, గుడి గంట కొట్టినప్పుడు ముందుకు వెనకకు వెళ్తుంది. ఎస్, అదేవిధంగా గోడ గడియారంలోని లోలకం స్థిర బిందువును బేస్ చేసుకొని కుడి ఎడమ కదులుతుంది. ఎస్, అదేవిధంగా కుట్టు మిషన్లోని సూది పైకి కిందికి కదులుతుంది. స్థిర బిందువును ఆధారంగా చేసుకొని వస్తువు పైకి కిందికి ముందుకు వెనకకు కుడి ఎడమ ఏది కదిలినా అది ఏ చలనంలో ఉన్నట్లు? సరళ హరాత్మక చలనంలోనే ఉన్నదని మనం ఇక్కడ క్లియర్గా చెప్పాలి. కుట్టు మిషన్లోని సూది బెస్ట్ ఎగ్జాంపుల్, గోడ గడియారంలోని లోలకం బెస్ట్ ఎగ్జాంపుల్, అట్లాగే గుడి గంట కూడా బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చెప్పడానికి ఆస్కారం అయితే ఉందండి. అదేవిధంగా ఇంకొక కాన్సెప్ట్ను మనము 6, 7, 8, 9లలో మనకు ఒక కాన్సెప్ట్ ఉందండి. సమచలనం అసమచలనం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దానికి సంబంధించి చూద్దాం. ఎస్, ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన, మళ్ళీ ఒకసారి కూడా చెప్తున్నా. సమచలనం అంటే, అసమచలనం అంటే ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ ఒకసారి ఇక్కడ రివైజ్ చేసే ప్రయత్నం చేస్తా. సమాన కాలాలు, సమాన దూరాలు, అప్పుడు స్లోప్ ఎట్లయితుంది? గ్రాఫ్ స్ట్రైట్గానే వస్తుంది. ఇది సమచలనం. సరే, అసమచలనం సమాన కాలాలు అసమాన దూరాలు. ఎస్ అనో, ఇది ఒక కేస్ అండి. లేకపోతే అసమాన కాలాలు సమాన దూరాలు, ఇది రెండో కేసు అండి. మూడోది అసమాన కాలాలు అసమాన దూరాలు, ఇది మూడో కేసు అండి. ఈ మూడు కేసులు కూడా అసమచలనం గురించి తెలుపుతాయి. సమచలనం అయితే స్లోప్ స్ట్రైట్గా వస్తుంది, ఇప్పుడైతే ఇష్టం వచ్చినట్టుగా వస్తుంది. దాన్ని క్లియర్గా మనకి ఎందుకోసం అంటే 8th క్లాస్లో ఒక చాప్టర్ ఉంది, చలనకు సంబంధించిన గ్రాఫ్స్ పైన కూడా ఉంది. అక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సింపుల్గా దూరము, కాలము, వేగము, స్థానభ్రంశంకు సంబంధించిన అంశాలు, సమచలనం అసమచలనంకు సంబంధించిన అంశాలు అనేవి ఉంటాయి. సింపుల్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్గానే ఉంటుంది. కావున అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ప్రయత్నం అయితే చెయ్యకండి. క్లియర్గా ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ విషయాలన్నీ కూడా మనం క్లియర్గా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఈ టాపిక్స్కు రిలేటెడ్గా ఉన్న అంశాలన్నింటిని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అన్నీ కూడా దాదాపుగా రికార్డింగ్ దగ్గరకు వచ్చేసినాయి. అవన్నీ కూడా వీలైనంత తొందరగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే, అఫ్ కోర్స్ మీకు ఎగ్జామినేషన్ డేట్స్ చాలా దగ్గరకు వచ్చినాయి. అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉన్న పరిస్థితుల వల్ల ఎంతైతే అంతే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేనైతే చేస్తానండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.